చూసి తట్టుకోలేక భారతదేశ శక్తి సామర్థ్యాలు ఎక్కడికి తనని మించిపోతాయన్న భయంతో భారతదేశాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంది. అంటే వాళ్ళు మాత్రమే ఉండాలి. ఇలాంటి వైఖరి మనం అమెరికా దగ్గర కూడా చూస్తుంటాం. వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళుగా ఉండాలి, వాళ్ళకు మాత్రమే అధికారం ఉండాలి, వాళ్ళే ప్రపంచంలో స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళే అందరినీ శాసించాలి. ఇప్పుడు ఇదే చైనా చేస్తుంది. భారత్ విషయంలో ఇదే అడ్డుకోవాలని చూస్తుంది. భారత్ యొక్క ఎదుగుదలను ఎప్పుడూ జీర్ణించుకోలేకపోయింది. అందుకే పాకిస్తాన్ లాంటి పనికిమాలిన వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది. యుద్ధంలో పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి బలూచిస్తాన్ ఎందుకు ఇంత ఆలోచిస్తోంది అంటే తెలిసిందే. బలూచిస్తాన్ అనే ప్రాంతాన్ని పాకిస్తాన్ సుమారుగా అక్కడ 60 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారు, సుమారుగా 6 కోట్లు. వాళ్ళని అణగదొక్కుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ని బలూచిస్తాన్ పాకిస్తాన్ గొడవ ఇప్పటిది కాదు. పాకిస్తాన్కి స్వతంత్రం రాకముందు నుంచి బలూచిస్తాన్ ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వేరు. వాళ్ళకంటూ ఒక ప్రాంతం కావాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే అదొక డిఫరెంట్ ఐడెంటిటీతోనే ఉంది. పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి బలూచిస్తాన్ కూడా ఏర్పడాలి సపరేట్గా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ బలూచిస్తాన్ని కేవలం తమ అవసరాల కోసం వాడుకొని ఆ ప్రాంతాన్ని నాశనం చేసింది. అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ని ఏరుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి సహజ నిక్షేపాలు, బలూచిస్తాన్ ప్రాంతంలో భారీగా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని తీసుకోవడానికి, అన్నిటికీ మించి బలూచిస్తాన్ ప్రజల్ని ఒక బానిసల్లాగా చూడడం మొదలుపెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు అక్కడ మైనింగ్ చేసుకుంటారు, అక్కడే వాళ్ళని వాడుకుంటారు, ఆ పనులకి వాళ్ళకి అతి తక్కువ డబ్బులు ఇస్తారు, దోచుకుంటారు, కానీ చివరికి వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు. సో ఇలాంటి ఒక అణిచివేతను తట్టుకోలేక బలూచిస్తాన్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తుంది. గత 70 ఏళ్ళుగా పోరాడుతూనే ఉంది. ఇప్పుడు బలూచిస్తాన్కి కొంత బలం వచ్చింది, వాళ్ళకంటూ ఒక గ్రూప్ ఫామ్ అయింది. దానికి కొద్దిగా సపోర్ట్, భారతదేశం లాంటి సపోర్ట్ దొరికితే దే కెన్ బి ఏ ఇండిపెండెంట్ కంట్రీ. వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చైనా విషయంలో మేము మీకు మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మీకు ఏం కావాలో అడగండి, మాకు స్వాతంత్రాన్ని ఇవ్వండి అని అడుగుతున్నారు. కేవలం కొన్ని అంతర్జాతీయ పరిణామాలను ఆలోచిస్తూ భారత్ ఆగుతుంది. అంటే పాకిస్తాన్ ఇతర దేశాల సార్వభౌమత్వం కలిగినటువంటి ఇతర దేశాల్లో, అంటే ఒక ఇండివిజువల్ కంట్రీలో, ఇండిపెండెంట్ కంట్రీలో మనం వెళ్ళి జోక్యం చేసుకోవడం అనేది అది వాళ్ళ దేశానికి సంబంధించిన విషయం. ఎలాగైతే కాశ్మీర్ మన ఇష్యూనో అలాగే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్కి సంబంధించిన ఇష్యూ. వాళ్ళు సిగ్గు లేకుండా మన విషయంలో జోక్యం చేసుకుంటారు, మన కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటారు, మన దేశంలో అంతర్గత విషయాల గురించి మాట్లాడతారు. కానీ భారతదేశం ఆ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంది. పాకిస్తాన్కి సంబంధించిన అంతర్గత విషయాలను ఎప్పుడూ మాట్లాడలేదు. ఇమ్రాన్ ఖాన్ లాంటి పరిస్థితి భారతదేశంలో ఊహించలేం. కానీ ఇన్ కేస్ మన రాజకీయాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. మనం మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారు అంతర్జాతీయ సమాజం ముందు. సో భారత్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. కానీ బలూచిస్తాన్ హెచ్చరిస్తోంది. బలూచిస్తాన్కి ఇది ఒక అవకాశం కలిసి వచ్చింది. చైనా భయాన్ని చూపించి భారత్ సపోర్ట్ తీసుకోగలిగే అవకాశం ఉంది. భారత్కి కూడా ఇది అవసరం ఖచ్చితంగా ఈ విషయంలో. సో ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది అనేదే చాలా కీలకమైన అంశం. మరోవైపు బలూచిస్తాన్ ఎన్ని రోజులు ఇలా ఫైట్ చేయగలుగుతుంది ఇండివిజువల్గా అనేది కొంచెం డౌట్ఫుల్గా మారింది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. భారత్ గొప్ప పని చేసింది ఆపరేషన్ సింధూర్ ద్వారా. భారత్ చాలా గొప్పగా తమ ప్రజల్ని, తమ భూభాగాన్ని కాపాడుకోగలిగింది. మాకు కూడా మద్దతు ఇవ్వండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. చైనా ఒకవేళ పాకిస్తాన్తో పూర్తి స్థాయిలో వాళ్ళ ప్లాన్స్ని అమలు చేయగలిగితే అది భారత్కి కూడా నష్టమైన హెచ్చరిస్తుంది బలూచిస్తాన్. ఈ అవకాశాన్ని తాము కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు, తప్పేం లేదు ఖచ్చితంగా బలూచిస్తాన్ స్ట్రాటజీలో. ఎందుకంటే పాకిస్తాన్తో చైనా పూర్తి స్థాయిలో వాళ్ళ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తే భారత్కి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఒకవేళ బలూచిస్తాన్కి మనం కొద్దిగా హెల్ప్ చేస్తే, వాళ్ళు ఇండివిజువల్ దేశంగా ఏర్పడగలిగితే వాళ్ళు భారత్కి మిత్రులు అవుతారు. అంటే పాకిస్తాన్లోనే ఆల్మోస్ట్ అదే భూభాగం కాబట్టి అక్కడే ఉంటూ వాళ్ళ
మనకి హెల్ప్ చేస్తారు. మనం అవసరమైతే అక్కడ ఇప్పుడు చైనా లాగా మనం కూడా వెళ్ళి బాలూచిస్తాన్లో మన పోస్టులు పెట్టుకోవచ్చు, మన సైనికులను డిప్లాయ్ చేసుకోవచ్చు, మనం అక్కడ కొన్ని ఆయుధాలను పెట్టుకోవచ్చు, మనకంటూ కొన్ని ప్లాన్స్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ పాకిస్తాన్ గడ్డ మీద చేసినట్లే అవుతుంది. సో ఖచ్చితంగా ఇది మంచి ఆఫరే అవుతుంది. బట్ చూడాలి ఏం జరగబోతుంది అనేది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆన్ దిస్.